సృష్టి యావత్తు ఉన్న బ్రహ్మానికి బ్రహ్మం నమస్కరించుతూ బ్రహ్మమ్మకు అనేక నమస్కారములతో బ్రహ్మమే ఈ సాంగత్యం చేసుకుంటుంది. ఉన్నదంతా బ్రహ్మమే అయ్యింది. బ్రహ్మము ఏమంటున్నారంటే కర్మ ఎప్పుడూ కూడా జన్మను తెచ్చి పెడుతుంది కదా. మరి నీ కర్మని ఎలా అవజేసుకోవాలి? నువ్వు కర్మని ఎలా దగ్ధం చేసుకోవాలి అంటే మనం గత జన్మలో తెచ్చుకొని పెట్టుకున్న కర్మలన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి కదా, అవన్నీ కూడా మనం బ్రహ్మజ్ఞానంగా మిగిలితే కర్మలన్నీ కూడా ఈ వాసనలన్నీ కూడా అటంతటవే వెళ్ళిపోతూ ఉంటాయి. కొత్తగా ఇంకేమీ కల్పించుకోం కాబట్టి ఉన్నదంతా వదులుతూ ఉంటాయి. మరి దేని మీద మమకారం పెట్టుకోము, దేని మీద అహంకారం పెట్టుకోము. నేను నా వలన నా అహంకారం పెట్టుకోము కదా. అంటే నేనే లేనప్పుడు నేను ఎవరి మీద పెట్టుకోవాలి అనేసి ఆ ఆలోచన కలుగుతుంది కదా. అప్పుడు ప్రతి దాన్ని బ్రహ్మార్పణం చేయగలుగుతాం. తెచ్చిపెట్టుకున్న కర్మలన్నీ కూడా దగ్ధం అవుతాయి. ఆత్మేది అనాత్మేది విచారణ చేస్తాం కదా. అంతటా ఉన్నది అందరిలో ఉన్నది ఒకటే అని విచారణ చేస్తాం కదా. అప్పుడు అంతటా ఉన్నదాన్ని చూడటం మొదలు పెడతాం. అంతటా ఎలా మొదలు పెడతాము? అంతటా ఉన్నది ఒకటే అని ఎలా మొదలు పెడతాము అంటే మన ఆలోచన విధానం మారుతుంది కాబట్టి ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడగలుగుతాం. మరి మన ఆలోచన విధానం మారకపోతే అంటే బ్రహ్మ మనసు అవ్వాలి. మనసు విడిగా కనిపించకూడదు. మనసు ఉంది అని అంటున్నామే, అలా మనసు లేని దాన్ని ఉన్నట్టుగా ఊహించుకుంటున్నాం అంతే. అంటే అలాగా అది ఇది చెప్తుంది కదా, అది ఇబ్బంది పెడుతుంది అనేసి నేను ఏదై ఉన్నానో నేను దాంతో మిగలాలి, ఉన్నది నేనే అనేసి మనం మర్చిపోయాం కాబట్టి గుర్తు చేసుకోవాల్సి వచ్చింది. మరి నియమాలు నిష్టలు మరి మన స్థితి ఇవన్నీ మనం పూజలు ఇవన్నీ చేసుకుంటాం కదా. మరి ఏది చేసుకున్నా మనం సంకల్పరహితంతో జరగాలి. మన సంకల్పం రహితం అవ్వాలి. మరి అప్పుడు ఏది చేసినా ఆత్మనిష్ట మిగులుతుంది. ఏది చేసినా ఈ ప్రపంచంలో ఏది చేసినా కూడా ఎక్కడికి వెళ్ళినా మనతో మనం ఉండటం అలవాటు అవుతుంది. మనతో మనం ఉండటం అలవాటు అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా ఒకటే కదా. మరి మన భావన ఎలా ఉందో మన ఈ ప్రపంచం అప్పుడు అలా కనిపిస్తూ ఉంటుంది. మరి మనకు బ్రహ్మ గురువు లేడు శిష్యుడు లేడు అని చెప్పారు కదా. మరి గురువు లేడు అంటే మనలోనే ఉన్నాడు. గురువు లేడు అంటే బాహ్యంగా దేహం గురువును మనం ఎంచుకుని చూస్తున్నాం కదా మనకి తెలియక. ఇప్పుడు ఈ బాహ్యంగానే అంతరంగానే ఒకటే ఉన్నదే. గురువు బ్రహ్మమే కదా. గురువు విష్ణువే, గురువు ఈశ్వరుడు, మరి అన్నీ గురువే. అది ఎలాగా? బ్రహ్మమే అన్నీని. ఆ బ్రహ్మం ఎప్పుడైతే మనకి గురువు గుర్తు తెలిపాడో అప్పుడు మనం శాంత స్వరూపంగా మిగలటానికి నిష్కామంగా మిగలటానికి మనకు ఆస్కారం ఉంది. మనమే నిత్యం మనమే శుద్ధం అనేసి ఆ నిత్యశుద్ధుడు ఎవరైతే అయి ఉన్నారో తానే కదా ఉన్నదే. నిత్యంగా దానికి మచ్చలేదు కదా, ఏకరీతిగా ఉన్నాడు కదా. అటువంటి ఆత్మని నేను గ్రహించాలి అంటే ముందు నేనెవరో నేను తెలుసుకోవాలి. మనల్ని మనం ఎప్పుడైతే ఖాళీగా ఎలా చూసుకోగలుగుతామంటే దేహం నేను కాదన్నప్పుడు చూసుకోగలుగుతాం. మన స్వరూపం అదయ్యి ఉంటుంది. అప్పుడు స్వరూప నిష్టలో మిగులుతాం. కర్మలో విజయం పొందుతాం మనం. కర్మ నేను అనే భావన ఉండదు అక్కడ. జరిగేదంతా బ్రహ్మం అవుతుంది. మన మనసంతా బ్రహ్మం అయిపోతుంది. విడిగా కనిపించదు. విడిగా ఏది అది తెలియపరచదు. తనకు తానుగానే నిజమైన మరి గురువు అంటే ఎవరో తనకు తానుగా ఉంటారే వాళ్ళే నిజమైన గురువు కదా. మరి మనం నేను అన్న భావన వదిలేసినప్పుడు గురువులో ఉన్నది నాలో ఉన్నది ఒక్కటే కాబట్టి మరి గురువు ఎటువంటి లక్షణాలతో ఉన్నారంటే బ్రహ్మంగా అయ్యి ఉన్నారు కదా. ఆ లక్షణాలు నేను అలవాటు చేసుకుంటే నేను అలా మిగలగలుగుతాను. నేను కూడా మిగలగలుగుతాను. జ్ఞాని లక్షణాలు. జ్ఞాని ఎప్పుడూ కూడా కర్మ ఆచరించుతున్నారు కానీ తాను కాదు. అక్కడ ఉన్నదే తాను, అంతా తానే. ఆత్మజ్ఞానికి తాను అన్నీ చేస్తున్నారు కానీ ఏమీ చేయని వాని వల్ల అలా మిగిలి ఉన్నారు. మరి
పవిత్రమైన మానవ జన్మ మనకు వచ్చింది అంటున్నారు. మరి ఇటువంటి పవిత్రమైన ఈ జన్మనే నేను ఇలా సార్థకం చేసుకుని నేను చూసే విధానం నాకు తెలియాలంతే. నేను చూసే విధానం నాకు తెలియాలంటే మరి మరి అందరినీ కూడా బ్రహ్మంగా చూడాలి. చూడటం ముందు మొదలు పెట్టాలి. నన్ను నేను చూసుకోవాలి, ఈ దేహాలు కాదని, ఈ దేహం కాదని. అప్పుడు అందరి దేహాలు కాదు, అందరిలో ఉన్నది ఆత్మస్వరూపం. పురుగు పుట్ర అంతా కూడా ఆత్మస్వరూపం అయి ఉంది. ఈ సృష్టి యావత్తు ఆత్మస్వరూపం అయి ఉంది. అలా ఎదుగుతా పక్షి ఎప్పుడూ కూడా ఒక్కొక్క కొమ్మ ఎలా ఎగురుతుందో అలాగ మనం ఆత్మజ్ఞానంగా ఒక్కొక్కటి అలా గ్రహించాలి, ఎదగాలి. మరి ఏ క్షణానికి ఆ క్షణం మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలి. మనకి మన లోపల పరబ్రహ్మే ఉన్నాడు కాబట్టి, వాడే నడిపిస్తున్నాడు కాబట్టి మనం హాయిగా ఉండొచ్చు. జీవలక్షణాలు వదిలిపెట్టేస్తే హాయిగా బ్రహ్మం చేసుకుంటాడు. అంతా సుఖమే, ఇంకా దుఃఖం అనేది లేదు. మరి మనకి ముందు నేను బ్రహ్మం అన్నప్పుడే మనకి ఇవన్నీ ఈ సంస్కారాలు వాసనలు అన్నీ వదులుతాయి. కానీ ఉత్తి పుణ్యానికి వదలవు కదా. పిపీలు కాదు బ్రహ్మ పర్యంతం కూడా ఉన్నది ఒకటే ఆత్మ అని, బ్రహ్మస్వరూపం అని. అది అంతటా వ్యాపించి ఉందని, శరీరం అందే కాదు అంతటా వ్యాపించి ఉన్నాడని మనం గ్రహిస్తాము. మరి ముందు అది గ్రహించినప్పుడే కదా మన భావన శూన్యమవుతుంది. గ్రహించగా మన భావన శూన్యం అయిపోతే ఇంక కనిపించేదంతా ఏమి ఉండదు. ఆత్మతత్వంగా అలా మిగులుతాం అంతే. హాయిగా ఉంటాం, సంసారంలో ఉంటాం. కానీ ఈ సంసారం మన లోపల ఎట్టి విధంగానే మనకు కనపడదు. అంత హాయిగా ఉంటాం. సిరి సంపదలు ఉన్నాయి అంటే ఒక తృప్తి లభించేస్తుంది. నేనే అదై ఉన్నానన్న ఒక తృప్తి ఉంటుంది కదా. ఆ తృప్తితోటి ఆ తత్వంతో మిగులుతాం కాబట్టి ఇంకా భక్తి చెయ్యి, ఏది చెయ్యి, ముక్తి చెయ్యి, ఏదైనా ముక్తి కొరకు మనం సాధన ఏం చేసామో నేను పరమాత్మ అయి ఉన్నాననేసరికి ఆటోమేటిక్గా ఇవన్నీ ఇందులో చిక్కుకోం కదా. ఈ తలంపుల్లోని ఈ మనసుతోటి చిక్కుకోం కాబట్టి అక్కడ ముక్తి అయి ఉంటుంది. మరి దేంతో మనం విడిపడాలి అంటే, మనంగా మిగలాలి అంటే ఇవన్నీ కూడా బ్రహ్మార్పణం ముందు విడదీసేయాలి. ఆసక్తి దేని మీద వినని వాని వలె, తిన్న వాని వలె అలాగ అయిపోవాలి. తలంపులన్నీ మిథ్య అని తెలిసిపోతుంది. అప్పుడు మన లోపల పుడతాయి ఉంటాయి కదా, అవన్నీ మిథ్య లేని అయ్యి ఉన్నట్టుగా గోచరిస్తుంది. నాకు లేనివన్నీ ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. వాటిని ఎలా చూడాలి? ఊరికే చూస్తా అంటే అసలు ఏమీ చేయవయ్యి. ఆ సంకల్పానికి ఎప్పుడైతే బలం ఎత్తున్నామో అప్పుడు విజృంభించింది. మనం బలాన్ని ఇవ్వకూడదు దానికి. మన బలం ఎవరో మనతో మనం ఉండటమే మన బలం. అప్పుడు ఈ సంకల్పాలన్నీ ఏమవుతాయి? అదృశ్యమైపోతాయి. సంకల్పం లేని స్థితి మనకు అప్పుడు చూడగా ఊరికే చూడగా సంకల్పం లేని స్థితి వచ్చేస్తుంది అనమాట. మన కర్మానుసారి ఈ జన్మ వచ్చింది. మరి మనం శ్మశానానికి వెళ్ళే లోకల్ ఈ మధ్యన ఈ ఆట అంతా కూడా మనకు జరుగుతుంది. తెచ్చిపెట్టుకున్నాం కదా, జరుగుతుంది. ఆ జరిగే దాన్ని మన దృష్టి ఎలా ఉండాలి, ఎలా మలుచుకోవాలి, మనల్ని మనం నన్ను నేనుగా ఎలా మలుచుకోవాలి, తలంపులని ఎలాగా చూడాలి, ఇవన్నీ తెలిసినప్పుడు మనకు శక్తి అంతా కూడా పరమాత్మ ఆ శక్తిని ఇస్తాడు. జరిపేది తానే, జరిపించుకునేది తానే, దాని ఫలితం అన్నీ ఒకటే. అలా మనం శుద్ధమవుతూ ఉండాలి. ఈ శరీరం ఒక క్షేత్రం కదా. ఈ క్షేత్రంలో క్షేత్రజ్ఞుడు అనేవాడు ఒకడు ఉన్నాడు కదా. వాడే నికరం, వాడు ఎప్పుడూ ఉన్నాడు. అలా ఎప్పుడూ ఉన్నదాంతో ఉంటే అంతా మనకు సుఖమే. అలా మన జీవితాన్ని అలా మలుచుకున్నప్పుడు ఆనందమయ జీవితాన్ని అనుభవించగలుగుతాము. అది తెలియనప్పుడు ఎంత దుఃఖమయమే. ఇంకా మనతో మనం ఎలా జీవించాలో తెలియనప్పుడు అంతా దుఃఖమయం. ఈ వాసనలన్నింటినీ త్యజించలేము. అప్పుడు ఇంక మనకు విజృంభింతానే ఉంటాయి, దుఃఖం కలుగుతూనే ఉంటుంది. అప్పుడు భక్తి ఉండాలి. పరమాత్మ మీద భక్తి, అనన్య భక్తి. నువ్వే ఉన్నావు, నువ్వు తప్ప ఇతరం లేదు అనే మన జ్ఞానం సంపాదించుకోవాలి.
వైరాగ్యం రావాలి. ప్రతీదీ కూడా నశించిపోతుంది. నేను ఒక్కదాన్ని నశించట్లేదు. నేను అన్నది ఏదైతే అయ్యిందో అది నశించట్లేదు. అదే మన విశ్వానికి ఇచ్చే ప్రేమ. పరమాత్మగా మిగుల్చుకోవటం కోసం ఈ ప్రేమ మనకు మనమే సంపాదించుకోవాలి. ఈ ప్రేమ బ్రహ్మమే ప్రేమ. బ్రహ్మానికంటే ఇతరం లేదు అన్నది మనకి ప్రేమ అన్నమాట. బ్రహ్మాన్నే ఆరాధిస్తున్నాం మనం. బ్రహ్మ ప్రేమే మనకు అసలైన ప్రేమ. మృత్యుభయం లేదు కదా. మన సంపద బ్రహ్మమే. మన సంపద బ్రహ్మమే. మన ప్రేమ అంతా విశ్వప్రేమ. మనం ఆరాధిస్తున్నాం అంటే పూజిస్తున్నాం. అంతటా పూజనీయమే. భక్తి అంటున్నాము, జ్ఞానం అంటున్నాము, వైరాగ్యం అంటున్నాము. ఇదంతా విశ్వంగా ప్రేమించటమే కదా విశ్వప్రేమ. మరి విశ్వప్రేమ ఉన్నప్పుడు మన చైతన్యంగా ఉన్నది అదే. దాని ఆజ్ఞ చేత ఈ కర్మలన్నీ కూడా మనకు అనుభవిస్తున్నాము అంటే మరి కోరదగింది ఏముంది? మళ్ళీ పుట్టుతున్నామా, మళ్ళీ వస్తున్నామా, మళ్ళీ వెళ్తున్నామా? మూలంగా ఎప్పుడూ కూడా దివ్యత్వంగా ఉంటున్నాం కదా. ప్రతి పదార్థం వెనుక దాగి ఉన్నది ఒకటే సత్యమని గ్రహిస్తున్నాం కదా. ప్రతి పదార్థం వెనుక ఉన్నది ఒక బ్రహ్మమే కదా. విడిగా ఏముంది? నిజానికి ఇది స్వప్నమే. మరి ఇది జాగ్రత్త అవస్థ అంటున్నాము. మరి ఇది స్వప్నం. ఇదంతా మిథ్యే కదా, లేనిదే కదా. ఉంది అనుకుంటున్నాం. మనసు ఉందమాలా ఉందంటున్నాం. మనసు లేని స్థితిలో ఉన్నప్పుడు దీన్ని ఎలా దర్శిస్తున్నాం మనం? స్వప్నప్రాయంగా కనిపిస్తుంది. అంటే మన బ్రహ్మం తెలియబడగానే సాక్షాత్కారం అంటున్నాం కదా. అది ఈ ప్రపంచం ఏం చేస్తుంది? శూన్యంగా అదృశ్యమైపోతుంది. అంటే ఇదంతా ఉన్నది ఆ సత్యమే కదా అని భావిస్తాం అన్నమాట. సత్యంగా కనిపిస్తుంది. ప్రతిదీ సత్యంగా అంటే బ్రహ్మంగా కనిపిస్తుంది. అప్పుడు ఈ కదిలేదంతా మిథ్య అనిపిస్తుంది. కదులుతుంది కానీ కదులుతుంది అన్న భావన మనకు లేదు కదా. జరుగుతుంది కానీ జరుగుతుందన్న భావన మనకు లేదు కదా. అప్పుడు ప్రతి పదార్థం వెనుక ఎవరున్నారు? బ్రహ్మమే ఉంది. జాగృతి లేదు, స్వప్నం లేదు, సుషుప్తి లేదు. అన్ని అవస్థలు బ్రహ్మమే, అన్ని కాలాలు బ్రహ్మమే. అంటే శూన్యంగా ఉంటుంది. మన మనసు శూన్యం అవుతుంది. అప్పుడు మనకు సాక్షాత్కారం అంటున్నాం. మరి ఎలా అయితే ఈ జాగృత అవస్థను మనం బ్రహ్మం చేసుకున్నామో, సంకల్పరాహిత్యం చేసుకున్నామో, అలా ప్రతి క్షణము కూడా మనం అదే సమాధి స్థితిలో ఉంటామంటారు కదా. అలా మౌనమే మన భాష. అసలు లోపల మౌనం ఉంటుంది. మన లోపల మననం ఉండదు. ఏమీని మౌనమే ఉంటుంది. అన్నీ చేస్తూ మౌనం ఉంటుంది. మళ్ళీని ఏమీ చేయకుండా ఊరికే ఖాళీగా ఉండి మౌనం కాదు. అన్నీ జరుగుతానే మౌనం ఉంటుంది. మరి మన స్వభావం అంతా మారిపోతుంది. ఉదార స్వభావం ఏదో అంటారు కదా, అలా స్వభావం అదే సర్వసంగ పరిత్యాగం అంటేనే. లోపల ఏ భావన పుట్టకపోవటమే సర్వసంగ పరిత్యాగం. అది మన హృదయంలో మన భావనను బట్టి, మన స్థితిని బట్టి మనం అలా మిగులుతున్నామని తెలుస్తుంది. మనం నదికి వెళ్ళాము, ఎన్ని నీళ్లు మోయగలిగితే అన్ని నీళ్ళు ఎలా తెచ్చుకుంటున్నామో, మనం బ్రహ్మమ్మ దగ్గరికి వెళ్ళి మనం ఎంత పొందుతున్నామో, ఎంత అనుభవిస్తున్నామో అంత అనుభవించగలుగుతాం. మరి అదే కదా అనుభవించవలసిన స్థితి. బ్రహ్మం కదా, పరబ్రహ్మమే తానే ఉన్నదని భావించుకుంటేనే కదా ఈ దివ్యత్వం, ఈ జ్ఞానజ్యోతి ఇలా మిగులుతుంది. సర్వకర్మలో కూడా బంధం లేదు కదా. ధ్యానస్థితి అది. ఎప్పుడు కూడా ఈ స్థితిని దాటటమే. చైతన్యం ఇది కనిపించేదంతా చైతన్యమే, విడిగా లేదు. అల్లకల్లోలం ఏమి ఉండదు. ఇంకా అసలు అల్లకల్లోలం లేనిదే, ఆలోచన లేని స్థితే మనం. అదే గొప్ప సాధన అంటే ఇదే. మరి మనసు పెట్టి మనం ఎన్ని చేసినా వేస్టే కదా. అది పుణ్యం జరుగుతుంది అంతే. మనసు లేకుండా ఎన్ని చేసినా అది యోగం అయిపోతుంది. జ్ఞానయోగం, ధ్యానయోగం, భక్తి యోగం అవుతుంది. మరి ఇలాంటి ధ్యానస్థితిని మనం అనుభవించాలి అంటున్నారు. మనకి బ్రహ్మం ధ్యానం చేయకపోయినా ఆ స్థితిలో నిలబడతాం అన్నమాట. అంటే బ్రహ్మార్పణమే మనకి నడతే అంతా బ్రహ్మార్పణంగా ఉంటుంది. అంటే మన
రోగానికి మందు ఏంటి? మనం బ్రహ్మంగా ఉండటమే మన రోగానికి మందు. బ్రహ్మనిష్ట దేహానికి రోగానికి మందు వేసుకుంటాం. బ్రహ్మంగా మిగలటం కోసం బ్రహ్మనిష్ట కుదుర్చుకోవాలి. కళ్ళు మూసినా కళ్ళు తెరిసినా ఉన్నదాన్ని దాన్నే చూడాలి, దాన్నే వినాలి, దాన్నే మాట్లాడాలి, అంతా అదేగా ఉండాలి. ఇది ఈ ధర్మం ఇప్పుడుది కాదు కదా, సనాతన ధర్మం ఇదంతా కూడా ఇప్పుడుది కాదు ఇది. మరి ఈ నడత ఇప్పుడు మనకు బ్రహ్మమ్మ వచ్చి మనకు భూమి మీదకి మనకి ఇక్కడ సాక్షాత్ బ్రహ్మమై వచ్చి తెలియపరుస్తూ ఉంటేనే తెలియబడింది. కానీ లేదంటే మనకి ఎప్పటికి తెలియబడుతుందో తెలీదు. ఉన్నదే అది అంటున్నారు, అంతా అదే అంటున్నారు, అన్నీ నేనే అంటున్నారు, సర్వం నేనే అంటున్నారు, నేను లేని చోటు ఎక్కడా కనిపించట్లేదు అంటున్నారు. మరి అది ఒక్కటి మనం గ్రహించుకుంటామంటే ఎక్కడా లేదంటున్నారు, ఉన్నదంతా అమ్మే అంటున్నారు. అన్నప్పుడు అమ్మ మీద మనకి ఇష్టం ఉన్నప్పుడు ఇది అమ్మే అది అమ్మే మన లోపల అనుకుంటే నష్టం ఏంటి? అమ్మ అంటే బ్రహ్మం అనేసే కదా, మన ధ్యాస అదే, అన్నేదే. అయ్య బాబోయ్ ఇక్కడ అమ్మ ఉన్నారు, నేను ఇక్కడ తప్పు చేయకూడదు, ఇక్కడ అమ్మ ఉన్నారు, ఇది అందరిలోనే ఉన్నారు అమ్మ అనేసి మనం ఎక్కడైనా ఒకలాగే చూసుకున్నప్పుడు ఇంకా అనాత్మ దృష్టి ఉండదు మనకి, ఆత్మదృష్టే ఉంటుంది. ఇంకెంతసేపు ఆత్మదృష్టే ఉంటుంది. అంటే పరమాత్మ అనుగ్రహం మన మీద వర్షించింది. అప్పుడు పరబ్రహ్మం అనుగ్రహం లేకపోతే మనం కించెత్తు కూడా కదలలేము. ఇక్కడి నుంచి ఈ దేహం కదులుతుందా? తన అనుగ్రహంతో కదులుతూ ఉంటుంది. అసలు సద్వస్తువు ఏంటో మనకు తెలియపరిచారు. ఇంకా మనం మిగలటం ఒకటే చూసుకోవటం. జిజ్ఞాస ఉండాలి, దాని మీద దృఢ నిశ్చయం కలగాలి, నిశ్చయం తీసుకోవాలి. మనం గట్టి నిర్ణయం తీసుకోవాలి. ఏది ఏమైనా సరే, భూమి తలకిందులైనా సరే నేను బ్రహ్మంగా మిగలాలి అని మన నిశ్చయాత్మకమైన బుద్ధి పెట్టుకోవాలి, దృఢ నిశ్చయం కలగాలి మనకే. అప్పుడే అదే ఆత్మానుభూతి, ఆత్మానందం, ఆత్మానుభూతి కలగటం అంటే అదే. ఇది ఎల్లవేళలా ఎప్పుడు కూడా ఆఖరి శ్వాస వరకు ఇలా మిగలమంటున్నారు. దానికోసమే మనం ఇప్పుడు మన కళ్ళు ఉన్నాయి, బాగా కనిపిస్తున్నాయి, మరి గ్రంథం తీసుకుని చదువుకుందాం. చెవులు బాగా వినపడుతున్నాయి, బ్రహ్మం విందాం. మనం మాట్లాడటానికి అనుభవం జ్ఞానం ఉంది, ఎంతో కొంత మాట్లాడదాం. రేపు ఎలా ఉంటుందో తెలీదు. ఇప్పుడే, ఈ క్షణానికి ఈ క్షణమే. బ్రతుకున్నామా అంటే బ్రతుకున్నాం, లేము అంటే లేము, మాయ ఉందా అంటే మాయ ఉంది, లేదు అంటే లేదు. మరి ఎవరు రక్షిస్తున్నారు నన్ను అంటే బ్రహ్మమే రక్షిస్తున్నాడు. నా నిద్దట్లో నన్ను ఎవరు రక్షిస్తున్నారు? బ్రహ్మం రక్షిస్తున్నాడు. మరి నేను నడుపుతున్నానంటే బ్రహ్మం నడిపిస్తున్నాడు. మరి ఇంక దేని మీద పెట్టుకుందాం దృష్టి? మనం అన్నీ బ్రహ్మం నడుస్తామంటే దేని మీద మనం దృష్టి పెడదాం? బ్రహ్మమయమైన జీవితాన్ని గడపడానికి మనకి ఎందుకింత అంటే ఏ తాపత్రయం అవసరం మనకి? ఒక యోగిలా ఉండాలి, ఒక జ్ఞానిలా మిగలాలి, ఒక యోగిలా ఉండాలి. మన లోపలికి మనమే చూసుకోవాలి. మన లోపలికి మనం అంటే ప్రతి దాన్ని బ్రహ్మంగా గుర్తించుకుంటా, నీ లోపల ఏం జరుగుతుందో దాన్ని గమనించుకుంటా, అది బ్రహ్మార్పణం చేసుకుంటా, ప్రతి కదలిక ఒక్కటే విడిగా లేదు అని. ముందే విడిగా లేనట్టు చూడలేం కదా. తర్వాత ఏకమయ్యి కర్మలన్నీ కూడా ఒక బ్రహ్మార్పణంగా జరుగుతాయి ప్రతి కర్మ. అప్పుడు మనకి ఏమీ అంటట్లేదు, ధ్యాస పెరిగి కొలిది మనకి ఏమీ అంటట్లేదు. బ్రహ్మధ్యాస పెరిగి కొలిది కర్మలన్నీ భలే నశించున్నాయి కదా. అంటే ఈ నడత నడవటానికి ఎందుకు మనకి ఇబ్బంది పడుతున్నాం? అసలు మనల్ని సాధించుకోవాలి. ఎప్పటికైనా మనం ఏ జన్మెత్తినా సాధించాలి కదా. అదేదో ఇప్పుడు తెలిసింది కాబట్టి ఇక్కడ మనం సాధించుకోవాలనుకుంటున్నాం. ఎల్లవేళ ఉన్నది కదా, ఇది లాగేస్తుంది అన్న సమస్థితిలో లేకుండా లాగుతుంది కదా. అక్కడ గుర్తించుకుని మిగలటమే. ఉన్నది అదే అని గుర్తించేయటం. మళ్ళానే ఏది మన చేతుల్లో లేదు, ఉన్నదంతా బ్రహ్మమే, మనం లేము అనేసి మాయకి లొంగకుండా మనం లాగుతామంటే మనం జాగ్రత్తగా మనల్ని మనం నిలబెట్టుకోవటం. అలా ఇందులో పోయేది ఏముంది? ఇదేమీ మనం డబ్బెట్టుకునేది కాదు కదా. ఏ సమయమైనా భగవంతుడిగా మిగలటానికి మనకి ఎందుకు అంటే ఈ జీవితాన్ని తేలిగ్గా జీవించడం తెలవాలి మనకి. తేలిగ్గా జీవించా అంటే లాభం నష్టం సంబంధం ఉండదు కాబట్టి
దుఃఖం కలగదు. లాభం వచ్చిందని పొంగిపోము, నష్టం వచ్చిందని కృంగిపోము. ఈ లాభ నష్టాలన్నీ ఎటువైపు ఎలా తిరగాలో అవి తిరుగుతూనే ఉంటాయి. అవి రెండూ ఉంటాయి దేహం ఉన్నంతసేపుని. మరి మన బ్రహ్మం కేసే చూస్తూ ఉంటే ఇవన్నీ కూడా అదృశ్యమైపోతున్నాయి. దృశ్యం అంతా అదృశ్యమైపోతుంది. రూపనామాలన్నీ కూడా అదృశ్యమైపోతుంది. అలాగ బ్రహ్మసుఖం కోల్పోవద్దు మనం. అసలు ఎప్పుడూ కూడా బ్రహ్మసుఖం కోల్పోవద్దు. బ్రహ్మంగా మిగలటం ఒక్కటే మన పని అసలని. బ్రహ్మార్పణం అమ్మ. బ్రహ్మం ఏం తెలియపరిచారు మనకి? మరి ఈ ఖాళీగా ఉండమన్నారు. మరి ఎలా మసులుకుంటే ఖాళీగా మిగులుతాము అంటే మన జీవిత విధానం అంతా బ్రహ్మంగా మనం బ్రహ్మాన్ని పెంచుకోవాలి. విషయాలను తగ్గించుకుంటా ఉంటే జీవిత విధానం అంతా హాయిగా మిగులుతాం. కాబట్టి అప్పుడు తేలిగ్గా ఖాళీగా మిగులుతాం. ఖాళీగా మిగలటం అంటే ఏమీ మనసులో లేకుండా ఖాళీగా మిగలటం కాదు. అన్నీ ఉండే ఖాళీ ఏర్పడుతుంది. అంటే మరి విషయాలను తగ్గించుకున్నాం కాబట్టి అంతా ఖాళీయే, బ్రహ్మంగా నిలబడుతున్నాం. మరి మన జీవిత విధానం తెలిసింది. జీవిత విధానం అంటే ఏంటి? తత్వ విచారణ చేసుకుని మన లక్షణాలన్నీ మార్చుకుంటాం కదా. మార్చుకొని పరమాత్మ వైపుకు దారి ఎప్పుడైతే మనం దొరికిందో అప్పుడు ఈ జీవిత విధానం మన ఆటోమేటిక్గా మారిపోతుంది. ఆ పని చేయకుండా జీవిత విధానం గుణాలు మారాలి అంటే మన వల్ల కాదు. ఖాళీ ఉంది, ఈ చైతన్యం ఉంది, దీన్ని నేను ఎలా చూడాలి, ఎలా మాట్లాడాలి, దీంతోటి నేను ఎలా వినాలి, ఎలా మాట్లాడాలి. ఎవరు మాట్లాడినా సరే ఊరికే వినలేనట్టు ఉండటం, ఎవరిని చూసి చూడలేనట్టు ఉండటం. ఎందుకంటే బ్రహ్మాన్ని పట్టుకున్నప్పుడు బ్రహ్మంగా మిగలాలనుకున్నప్పుడు ఇవన్నీ కూడా కనపడవో, వినపడవో, మాట్లాడబడదో, చూడబడదో, ఏది ఉండదు. అంటే రెండో భావన ఉండదు ఇంకా బ్రహ్మం తప్ప. అప్పుడు మనకి ఈ ఖాళీ ఏంటో, ఈ చైతన్యం అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. బ్రహ్మం అంటే ఏంటో అప్పుడు అర్థమవుతుంది. మరి అందుకే ముందు ఏ విషయాన్ని కూడా మనం భూతద్దంలో పెట్టి చూసి, అంటే చేదస్తం అంటారు కదా, అలా చేదస్తంగా మనం పట్టిందే పట్టి ఇలా జరగలేదు, అలా జరగలేదు, ఇదేంటి అదేంటి అని చేదస్తం వదిలిపోతుంది బ్రహ్మాన్ని పట్టుకుంటే. అప్పుడు విషయాల జోలికి వెళ్దాం. మమకారం ఉండదు, దుఃఖం ఉండదు. జన్మరాహిత్యం చేసుకోవటానికి ఇంతకంటే మార్గం ఇంకేముంది? మనం బ్రహ్మం ఎప్పుడు ఎంజాయ్గా ఉంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు అందరి చేత కూడా. అలా ఎంజాయ్ ఎక్కడి నుంచి వస్తుంది? అలా బ్రహ్మంగా మిగిలిన మూలనే కదా అన్ని రకాలు ఎంజాయ్గానే ఉంది. ఇది వేరు అది వేరు అని లేదు కదా. మనం ఏది చేసినా, ఎలా జరిగినా, ఎక్కడ ఎలా జరిగినా సరే మనకు లోపల కదలిక లేదు. మరి అదంతా ఎంజాయ్ కదా. మరి ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మరి ఎక్కడికి వెళ్తున్నాము? అన్ని చోట్లకి వెళ్తున్నాము. ఆ వెళ్ళిన కాడ ఎలా ఉంటున్నాం? మనం మనసు లేని స్థితిలో ఉంటున్నాం. ఎటువంటి తాపత్రయాలు లేవు. ఎల్లకాలాలు యందు ఒకటే కదా బ్రహ్మం ఉంది. ఏ టైము, ఎనీ టైం అదే ఒక్కటే కదా ఉంది. మరి దాంతో నేను మిగలాలి కదా. మరి ఎప్పుడూ కూడా దాంతో నేను ఉండాలి. ఉన్నదే అది కదా, దానికంటే మించింది ఇంక లేదు కదా అని అలాగా ఆ స్వరూపమే హాయిగా ఉంటుందని ఆ స్వరూపంగా మిగులుతూ ఉండాలి. ఉన్నది ఆ స్వరూపమే కదా. అలా బ్రహ్మీ స్థితిలో ఉండటమే మనకి అంతా హాయే, ఇంకా అంతా ఎంజాయే. ఇంకా అలాగే ఆఖరి శ్వాస వరకు కూడా ఇలా మిగలటానికే మనం ఇప్పుడు ఇదంతా చెప్పుకుని దేనికోసం మాట్లాడుకుంటున్నాం, దేనికోసం వింటున్నాం? మనం ఎప్పుడూ ఉండాలి. ఇప్పుడు ఎవరు లేరు, ఉన్నారు కాదు, అక్కడ ఎప్పుడూ ఇలా ఉండటం కోసం ఇలాగా దీన్నే మళ్ళీ ఈ గ్రంథాన్ని మనం ఏ గ్రంథమైనా మనం తిరిగేసుకుంటాం, మన అనుభవం మాట్లాడుకుంటున్నాం. మరి అలా మిగలటం కోసం మరి విశ్రాంతిగా అలాగా హాయిగా ఉంటామంటే బాగుంది కదా, మనకు తెలుస్తుంది కదా. మరి ఈ విశ్రాంతిలోంచి మనకు కదలాలని లేదు కదా. ఈ విశ్రాంతిలోంచి కదలాలని లేదు. క్రమశిక్షణ, ఒక క్రమశిక్షణ ఉంటుంది. ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఒక క్రమశిక్షణ ఉంటుంది. ఆ క్రమశిక్షణతో మనం అంటే ఏది ఆలోచించం. ఇంకా ఏది ఆలోచన అయినా బ్రహ్మార్పణంగా ఉంటుంది కానీ విడిగా కనిపించదు. అంతా సమంగా ఉంటుంది.
మరి మనకి దేహానికి వయసు వచ్చేస్తుంది కదా, మనం మిగలటం, ఈ క్షణం మిగలటం చూసుకోవాలి మనం. ఈ క్షణం అలా మళ్ళీ మరీ క్షణం అలా మళ్ళీ ఏ క్షణానికి ఆ క్షణంగా అలా ఉండాలి. అంటే ఉద్ధరించుకోవటం అంటే ఏంటి? ఆత్మనాత్మ ఉంటా అదే ఉద్ధరించబడిపోతుంది. ఉండాలి. అంటే మన ఆలోచన విధానాన్ని బట్టే కదా ఉండటం సాగుతుంది. మన ఆలోచన కరెక్ట్గా లేకపోతే మన పని ఎలా ఉంటుంది? అత్తిరిపిత్తిరిగా ఉంటుంది. మరి విశ్వం అంతా ఒకటే ఉంది అంటున్నారు. విశ్వమే భగవంతుడు కదా, విశ్వం విడిగా లేదు కదా, అంటే సృష్టి మరి విడిగా లేదు కదా. విడిగా లేని దాన్ని విడిగా ఎవరు చూస్తున్నారు ఇక్కడ అంటే నేను. ఆ నేనంటే ఎవరో దేహం నేనుగా ఉన్నమాల నేను అంటున్నాను. బ్రహ్మం నేనుకి ఉన్నదే అందులోనే అధిష్టానం నుంచి జరుగుతుంది కదా, మూలంలోంచి. మరి అక్కడ అనుకునేది ఎవరో బ్రహ్మం అనుకోవట్లేదు కదా. అలా మనం గ్రహించుకుంటూ ఉండాలి. అలా క్రమశిక్షణ అంటే ఇదే క్రమశిక్షణ. ఇలా అనుకోగా అది మనకి సాధన బలపడిపోతుంది. బ్రహ్మంగా బలపడతాం. అప్పుడు ధీరత్వం కలుగుతుంది, బ్రహ్మధీరత్వం. ఆ ధీరత్వంలో నుంచే మనకి ఇంకా బ్రహ్మధీరత్వం ఏం చేస్తుందంటే బ్రహ్మంగా నిలబెట్టుకుంటాం మనల్ని మనం. అలా నిలబడతాం. అవును అనము, కాదు అనము, ఇంకా చేదస్తాలు ఏమీ ఉండవు. ఉన్నదాంతో ఉండటం ఒకటే చూసుకుంటాం అనమాట. ఇంక మన పని ఇదే, మన ఆఖరి శ్వాస వరకు ఇదే. మరి దీనికే అసలు ఇంకా ఉన్నదాంతో ఉండటం అంటే మరి దీనికి ప్రతి సమయం అదే ఉందని మరి ఆలోచనలు వస్తున్నాయి, నేను కదిలిపోతున్నాను అని అంటున్నామే. ఈ ఆలోచనలు ఎవరికి కలుగుతున్నాయి? నీలో నుంచే వస్తుంది కానీ నువ్వు కాదు కదా. నువ్వుగా ఉండు అని అలా ప్రతి కదిలికని బ్రహ్మార్పణం చేసేద్దాం. చేయగా కదిలికే లేని స్థితి నువ్వై ఉన్నావని అది అనుభవపూర్వకంగా గుర్తించగలుగుతాం. అనుభవం అవ్వాలి మనకి. ఈ క్షణమే అనుభవం అయిపోవాలమ్మా. ఈ క్షణం ఎలా ఉన్నాం అలా చూడటమే, ఇంకంతే. అలా మరుక్షణం చూడటమే ఇంకా. అంటే మిగలటమే చూసుకోవాలి మనం. ఎంతసేపు అలా మిగలటం చూసుకోవాలి. అలా బ్రహ్మంగా హాయిగా మనకి అంటే ఒకప్పుడు అల్లుకున్న గూళ్ళన్నీ కూడా ఇప్పుడు తెంపుకుంటున్నాం అన్నమాట. అల్లేసుకున్నాం కదా, అల్లుకున్నవన్నీ తెంపుకున్న తర్వాత అందులో చిక్కం కదా, మనం ఇంకా తెంపేసుకుంటున్నాం. ఇంకా చిక్కవలసిన పని లేదు. అంటే ఇంక మనకి ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం. ఎందుకంటే కాలపురుషుడు ఉన్నాడు కదా. మరి కాలాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడే మనకి కాలం ఎలా వినియోగపడాలో అలా వినియోగపడుతుంది. మనం దాన్ని సద్వినియోగం చేసుకోవటమే. మరి వృధా లేదు, ఇంకా వృధా కాలక్షేపం లేదు అక్కడ. అంటే మరి నేను సినిమా చూడొద్దా, అక్కడికి వెళ్ళొద్దా, ఇక్కడికి వెళ్ళొద్దా అని అంటే మరి నలుగురితో నారాయణ అంటారు కదా. నలుగురితోటి మన కుటుంబం వెళ్ళినప్పుడు, మనకి బ్రహ్మం కూడా వెళ్ళినప్పుడు తప్పవు కదా అలాంటివి. మరి మనకు మనమే కావాలని ఎక్కడికి వెళ్ళాలని అనిపించట్లేదు కదా. ఎందుకంటే ఎక్కడున్నా ఈ ఖాళీగా ఉండటమే మనకు కావాలి. ఎక్కడున్నా ఈ నామరూప గుణాలన్నీ శాశ్వతం కాదని తెలియాలి. మరి ఎవరైనా ఉంటే నవ్వుతాము ప్రేమగా. అంటే మన మొహంలోనే ప్రేమకు అక్కడ తెలిసిపోతుంది వాళ్ళకి. ఆనందో బ్రహ్మగా ఉంటాం కాబట్టి మనం వాళ్ళు ఎలా ఉన్నా సరే మనం నవ్వుతూ ఉంటాం కదా. అందుకని ఎక్కడా కూడా మనకి కదిలిక ఉండదు, మనసు కదలికలు ఉండవు మనకి. ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాం? కదలికలు లేనప్పుడు అలా ఊరికే ఉండిపోవచ్చు కదా అనిపిస్తుంది. ఏ క్షణాన్ని ఎలా ముంచుతుందో అసలు తెలియదు మనకి. ప్రతి క్షణం ఇది ఉంది అది ఉంది కదా. మరి దీంతో ఉన్నప్పుడు అది తప్పుకుంటుంది, దాంతో ఉంటే ఇది ఏమో మరుగున పడిపోతుంది బ్రహ్మం. మరి అందుకని ఇక్కడ చెప్పుకోవాల్సి వచ్చిన పని పడింది. చెప్పుకోవడం అంటే చెప్పుకోవటం లేదు, ఏదో ఇంకో వేరే కాలక్షేపం ఏమీ లేకుండా బ్రహ్మ కాలక్షేపం చేస్తున్నాం అంతే. ఇందులో ఇంకేమీ లేదు. మనం అందరం ఉన్నామంటే ఉన్నాం, లేమంటే లేము, వెళ్ళిపోయామంటే వెళ్ళిపోయాము. అంటే దేహం ఉన్నా లేనట్టే. ఎందుకంటే దేహభావన త్యజించాం కాబట్టి
దేహం ఉన్నా లేనట్టే. కానీ మరి దేహ విధులన్నీ ఎలా జరుగుతున్నాయి? జరిగేది బ్రహ్మార్పణంగా జరుగుతుందన్నమాట. అందుకని ఏది ఎలా జరిగినా నేను పరమాత్మనే, ఎలా జరగని నాకు సంబంధించింది కాదు, నేను పరమాత్మనే అని ఆ దృఢంగా మనం నిజమైన బ్రతుకు అన్నమాట. ఇది హాయి బ్రతుకే, ఇది యథార్థమైన బ్రతుకు అన్నమాట. ఈ బ్రతుకులో ఇంకేమైనా కనిపించాయా అంటే ఏమీ కనిపించవు. శాశ్వతమైందన్నమాట ఇది.